హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక నిన్నటితో సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి అయితే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సీట్స్ అనేవి ఎన్ని మిగిలినాయి, ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఎన్ని సీట్లు మిగిలినాయని చెప్పి చాలామంది ఉండొచ్చు. సో మనకి నిన్నటితో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఒక 7 days టైం తీసుకొని సీట్లు అనేవి ఎన్ని మిగిలినాయో వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇస్తారు. సో ఆ 7 days తర్వాత అప్పుడు మిగిలిన సీట్లు బట్టి కౌన్సిలింగ్ అనేది సెకండ్ ఫేజ్ అనేది పెడతారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఏపీ ఎంసెట్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి చాలామంది స్టూడెంట్ డౌట్ ఉంది. సో మనకి ఇక్కడ అక్టోబర్ 2nd వీక్లో జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ వీక్ మొత్తం హాలిడేసే సరిపోతుంది. సో సెకండ్ వీక్ నుంచి కౌన్సిలింగ్ అయితే చాలా త్వరగా అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ విధంగా జరుగుతుంది. ఒక 5 daysలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. సో మీకు కూడా చాలా తొందరగా జరిగే అవకాశం అయితే ఉంది. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్ అబార్షన్స్ ఎలా పెట్టుకోవాలని వీడియో చేశాను. కావాలంటే చెప్పండి, మళ్ళీ మీ ఇంకోసారి మీ వీడియో అయితే చేస్తాను. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది. అక్కడి నుంచి అయితే మీరు అయితే జాయిన్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేది ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.